హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్రౌన్ రైస్ తోటి రవ్వతోటి చక్కగా ఉప్మా తయారు చేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బ్రౌన్ రైస్ రవ్వ వేసుకోవాలి. 1 కప్పు. ఈ రవ్వ వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మాడిపోకుండా చక్కగా వేపుకోండి. మనం ఇలా ఆయిల్ వేసి వేపడం వల్ల ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ఈ చిన్న టిప్ మాత్రం పాటించండి. అలాగే బ్రౌన్ రైస్ రవ్వ నేను ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియోని చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే రవ్వ వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోనే 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూను జీలకర్ర వేసుకుని ఈ రెండు కొంచెం వేపిన తర్వాత ఇందులోని పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్లు పల్లీలు వేసుకోండి. ఈ పప్పులన్నీ బాగా వేగాలి. పప్పులు బాగా వేగితే మనం ఉప్మా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవి నోటికి తగిలి చాలా బాగుంటుంది. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 4, చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని కొద్ది కరివేపాకు, ఒక టమాటాని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకొని గ్యాస్ మీడియంలో పెట్టి పోపు అంతా చక్కగా వేసుకోండి. చూడండి, పోపు అంతా చక్కగా వేగింది. ఇప్పుడు కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పు తోటి మనం 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా అయితే కరెక్ట్గా మనకి ఉప్మా చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఈ వేపేటప్పుడు కూడా చక్కగా వేగనివ్వండి. వేగిన తర్వాతే అప్పుడు నీళ్ళు పోసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఒకసారి కలపండి. కొంచెం వాటర్ మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు అయి సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు చాలలేదనుకోండి ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి కలిపి గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలోనే ఒకసారి చూడండి, చెక్ చేయండి, మాడిపోద్ది లేదంటే అడుగు పడుతుంది. నాకైతే ఇంచుమించు 10 నిమిషాలు ఉడికింది. ఇది 10 నిమిషాల తర్వాత నేను ఒకసారి మూత తీసి ఒకసారి అంతా కలపండి. చూడండి, నాకైతే ఉడికిపోయినట్టుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. చేతితోటి ఈ విధంగా అంటే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం ఆయిల్ వేయండి. కానీ నెయ్యి వేసుకుంటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు కాదు, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా, చక్కగా ఈ ఉప్మాకి అంతా పట్టి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వేడివేడిగా మన ప్లేట్లో వేసుకొని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.